హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ హౌ న్యూట్రియంట్స్ ఆర్ రీప్లెనిష్డ్ ఇన్ ద సాయిల్, నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి అన్న టాపిక్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్. హౌ న్యూట్రియంట్స్ ఆర్ రీప్లెనిష్డ్ ఇన్ ద సాయిల్, నేలలోకి పోషకాలు ఏ విధంగా భర్తీ చేయబడతాయి. హ్యావ్ యు సీన్ ఫార్మర్స్ స్ప్రెడింగ్ మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆర్ గార్డెనర్స్ యూజింగ్ దెమ్ ఇన్ లాన్స్ ఆర్ ఇన్ పాట్స్. మనం సాధారణంగా ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్స్కు లేదా గార్డెనర్స్ లాన్స్కు లేదా పాట్స్కు మాన్యూర్స్ లేదా ఫర్టిలైజర్స్ను అప్లై చేయడం మనం గమనిస్తూ ఉంటాం. డూ యు నో వై దిస్ ఈస్ డన్? ఎందుకు ఇలా చల్లుతుంటారు? యు లెర్న్ దట్ ప్లాంట్స్ అబ్జర్వ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్, సో దేర్ అమౌంట్స్ ఇన్ ద సాయిల్ కీప్ ఆన్ డిక్లైనింగ్. సాధారణంగా మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ను ప్లాంట్స్ సాయిల్ నుండి అబ్జర్వ్ చేసుకోవడం వలన సాయిల్లో న్యూట్రియంట్ కంటెంట్ అనేది డిక్లైనింగ్ తగ్గిపోతూ వస్తుంది. సో ఈ తగ్గిపోయినటువంటి న్యూట్రియంట్స్ను రీప్లేస్ చేయడానికి ఫార్మర్స్ మాన్యూర్స్ లేదా ఫర్టిలైజర్స్ని అప్లై చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్స్ కంటైన్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్సెట్రా. సో ఈ ఫార్మర్స్ వేసేటటువంటి న్యూట్రియంట్స్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. దీస్ న్యూట్రియంట్స్ నీడ్ టు బి యాడెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు ఎన్రిచ్ ద సాయిల్. సో ఈ విధంగా న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ను వాడడం వల్ల, అది కూడా టైం టు టైం వాడడం వల్ల సాయిల్లో ఏదైతే న్యూట్రియంట్స్ తగ్గిపోతాయో అవి రీప్లేస్ అవుతూ ఉంటాయి. యూ కెన్ గ్రో ప్లాంట్స్ అండ్ కీప్ దెమ్ హెల్తీ ఇఫ్ వీ కెన్ ఫుల్ఫిల్ ద న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ గ్రో చేయాలి అంటే మనం కంటిన్యూస్గా ఈ విధంగా న్యూట్రియంట్స్ను రీప్లేస్ చేస్తూ ఉండాలి. యూజువల్లీ క్రాప్ ప్లాంట్స్ అబ్జర్వ్ ఏ లాట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ద సాయిల్ బికమ్స్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. సాధారణంగా క్రాప్ ప్లాంట్స్ అంటే ఏవైతే మన క్రాప్స్ని ఇస్తాయో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కువగా నైట్రోజన్ తీసుకోవడం జరుగుతుంది. సో డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. సో ఏవైతే క్రాప్ ప్లాంట్స్ ఉంటాయో ఆ క్రాప్స్ ఎక్కడైతే గ్రో అవుతాయో ఆ సాయిల్స్లో నైట్రోజన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. యూ లెర్న్ దట్ దో నైట్రోజన్ గ్యాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇన్ ద ఎయిర్, ప్లాంట్స్ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ ద మేనర్ దే కెన్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్. ఎన్విరాన్మెంట్లో దట్ మీన్స్ ఎయిర్లో 78% ఆఫ్ నైట్రోజన్ ఉన్నప్పటికీ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటాయో అలా నైట్రోజన్ని యూజ్ చేసుకోవు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద యూజబుల్ ఫామ్. దే నీడ్ నైట్రోజన్ ఇన్ ఎ సాల్యుబుల్ ఫామ్. సో ప్లాంట్స్ ఈ నైట్రోజన్ యూజ్ చేసుకోవాలి అంటే అది సాల్యుబుల్ ఫామ్లోకి రావాలి. సో గ్యాసెస్ ఫామ్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకోలేవు. ద బ్యాక్టీరియం కాల్డ్ రైజోబియం కెన్ టేక్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ యూజబుల్ ఫామ్. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి నైట్రోజన్ను ప్లాంట్స్ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవు కనుక రైజోబియం అనబడేటటువంటి ఒక బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఎయిర్ని తీసుకుని అందులోని నైట్రోజన్ను మొక్కలు ఉపయోగించుకునే విధంగా అంటే యూజ్ఫుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. బట్ రైజోబియం కెనాట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్. బట్ రైజోబియం బ్యాక్టీరియా దే కెనాట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సో ఈ బ్యాక్టీరియా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకునే కెపాసిటీ లేదు కనుక ఇట్ ఈస్ ఆఫెన్ లివ్స్ ఇన్ ద రూట్స్ ఆఫ్ గ్రామ్స్, పీస్, మూంగ్, బీన్స్ అండ్ అదర్ లెగ్యూమ్స్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ విత్ నైట్రోజన్. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకోలేదు కనుక ఇది గ్రామ్స్, పీస్, మూంగ్ బీన్స్ అండ్ లెగ్యూమినేసి ఫ్యామిలీకి చెందినటువంటి
రూట్స్లో ఉండి వాటికి నైట్రోజన్ని అందిస్తూ ఉంటుంది. ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు ద బ్యాక్టీరియా. దే దస్ హ్యావ్ ఏ సింబయాటిక్ రిలేషన్షిప్. సో ఇలా మనకు నైట్రోజన్ తీసుకొని ప్లాంట్స్ రిటర్న్లో ఫుడ్ అండ్ షెల్టర్ని బ్యాక్టీరియాకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియా, లెగ్యూమినేసి ఫ్యామిలీ రూట్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ రెండు కూడా ఒక అసోసియేషన్ లాగా పెరుగుతాయి. దాన్నే మనము సింబయోటిక్ రిలేషన్షిప్గా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ అసోసియేషన్ ఈజ్ ఆఫ్ ద గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫార్మర్స్. దే కెన్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వేర్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. సో ఈ విధంగా సింబయాటిక్ రిలేషన్షిప్లో పెరగడం వల్ల ఇది ఫార్మర్స్కి ఒక పెద్ద అడ్వాంటేజెస్గా చెప్పడం జరుగుతుంది. దే కెన్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వేర్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. ఈ రైజోబియం అనబడే బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్స్ చేసి అది మొక్కలకి అందిస్తుంది. సో ఈ విధంగా లెగ్యూమినేసి ప్లాంట్స్ పెంచడం వల్ల నేచురల్గానే నైట్రోజన్ అనేది సాయిల్లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఫార్మర్స్కి ఇది గ్రేట్ సిగ్నిఫికెన్స్గా చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ద పల్సెస్ ఆర్ దాల్స్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ లెగ్యూమినేసి ప్లాంట్స్. సో ఇలా మనకు చాలా వరకు పల్సెస్ ఆర్ దాల్స్ అన్నీ కూడా లెగ్యూమినేసి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్స్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో న్యూట్రియంట్స్ అన్నీ కూడా సాయిల్లో ఏ విధంగా రీప్లేస్ అవుతాయి? ఫార్మర్స్ మాన్యూర్స్ ఆర్ ఫర్టిలైజర్స్ అప్లై చేయడం వల్ల, లేదా నేచురల్గా ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా వల్ల మనకు సాయిల్లో న్యూట్రియంట్స్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ దిస్ చాప్టర్ యూ లెర్న్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్. దే డెరివ్ న్యూట్రిషన్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. సో ఈ చాప్టర్ మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అన్ని కూడా ఆటోట్రోప్స్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఆటోట్రోప్స్గా చెప్పడం జరుగుతుంది? దే కెన్ సింథసైజ్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. సో అవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకుంటాయి కనుక వాటిని ఆటోట్రోప్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సమ్ ప్లాంట్స్ ఆర్ పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్. ఎందుకు మనం పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్గా చెప్తాం? దీస్ ఆర్ అబ్టైన్ ఫుడ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ అదర్ ఆర్గానిజమ్స్. పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్ ప్లాంట్స్ అన్ని కూడా మనకు న్యూట్రియంట్స్ని అదర్ సోర్సెస్ నుంచి లేదా అదర్ ఆర్గానిజమ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఆల్ అనిమల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ హెటెరోట్రోప్స్ సిన్స్ దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఆర్ అదర్ అనిమల్స్ ఫర్ ఫుడ్. సో నెక్స్ట్, ఆల్ అనిమల్స్ని మనము హెటెరోట్రోప్స్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అవి ఫుడ్ మెటీరియల్స్ని ప్లాంట్స్ నుంచి లేదా వేరొక అనిమల్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, కెన్ వి సే దట్ ద ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఆర్ పార్షియల్ హెటెరోట్రోప్స్. మనం ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ని పార్షియల్ హెటెరోట్రోప్స్గా చెప్పచ్చా? ఎస్. వై? ఎందుకు? ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ని కూడా పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ బట్ పార్ట్ ఆఫ్ దట్ న్యూట్రిషన్ దే ఆర్ ఈటింగ్ ఇన్సెక్ట్స్ ఆల్సో. సో ప్రోటీన్స్ తయారు కావాలంటే మనకు నైట్రోజన్ కావాలి. సో ఈ నైట్రోజన్ ఫుల్ఫిల్ చేయడానికి అవి ఇన్సెక్ట్స్ని కూడా ట్రాప్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ పార్షియల్ హెటెరోట్రోప్స్. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ కామెంట్ చేయొచ్చు, లేదా SREEGURUBIOCLASSES@gmail.com మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.